హైదరాబాద్లో కాసేపట్లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరగనుంది. దీనికి హైటెక్స్ వేదిక కాబోతోంది. గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక ఉండనుంది. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు వేడుకలు జరగబోతున్నాయి. వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరగబోతోంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్, ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది మీకు అక్కడ హడావుడి ఎంతసేపట్లో ప్రారంభం కాబోతోంది? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు అన్ని పూర్తయ్యాయి. మరికొన్ని క్షణాల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఎఫ్టీసీ ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుక నిర్వహిస్తున్నారు. ఎందుకంటే దీనికి సినిమా ఇండస్ట్రీ నుంచి అధిరాత మహారాజులందరూ కూడా దీనికి రాబోతున్నారు. కమలా హాసన్, మెగాస్టార్ చిరంజీవి, జయసుధ, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, వీళ్ళతో పాటు అవార్డీస్ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా ఖుష్బు లాంటి ఆర్టిస్ట్ కూడా రాబోతున్నారు. జెనీలియా హీరోయిన్స్ కూడా రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి సుమా కనకాల, దీనికి ప్రదీప్ మాచిరాజు కూడా యాంకరింగ్ వ్యవహరిస్తున్నారు. దీంతో అంటే అతిథులకు సంబంధించినటువంటి అవార్డీస్ అందరూ పిలిచి వారికి క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చే ప్రోగ్రాం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఏర్పాటును ఎలా చేశారంటే వివిఐపి, ఎంవిఐపి, అలాగే గెస్ట్ పాసులు అంటూ డిఫరెంట్గా పెట్టి అంటే మూడు అంచెల భద్రత మధ్య చేస్తున్నారు. పోలీసులు ప్రతి ఒక్కరిని పాసును ఉన్న వాళ్ళనే ఎలవ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. టోటల్కి ఈ అవార్డుకి సంబంధించినటువంటి చూస్తాం అవార్డీస్ అందరూ కూడా రావడం జరుగుతుంది. దీని అందరూ కూడా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ అవార్డీస్ రాబోతున్నారు. వచ్చిన వారికి కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. దీనికి వారికి క్యాష్ ప్రైజ్తో పాటు అవార్డు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరగబోతుంది. అయితే మరి కొన్ని క్షణాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అప్పటికే సందడి ఉంది. ఇప్పటికే చాలామంది ఇప్పటికే కమిషనర్ కూడా రావడం జరిగింది. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మరికొంత దిల్రాజు కూడా కొద్దిగా చేరుకొని పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. సో మరికొన్ని క్షణాల్లో ఈ కార్యక్రమానికి అధిరాత మహారాజులందరూ రావడం, అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి కూడా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. గతంలో ఇచ్చినటువంటి అవార్డీస్కు అలాగే ఈ రెండోసారి జరుగుతుంది. అంటే 2025 సంవత్సరంలో ఈ అవార్డుకు సంబంధించిన ప్రాధాన్యత జరుగుతుంది. పోలీసులు కూడా అడుగడుగున చేస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు అవార్డ్స్ కూడా తమకు చేస్తారు. ఇప్పుడు మనం చూడొచ్చు ప్రెస్ మీట్ దగ్గర మీడియా సమావేశంలో కూడా షార్ట్ ఫిల్మ్ అవార్డు గ్రహీత కూడా మాట్లాడతారు, థ్యాంక్స్ చెప్తూ ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా దీనికి జరిగింది. అయితే ఈ ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు, క్షుణ్ణంగా చేస్తున్నారు. దీనికి సంబంధించిన అవార్డు ఫంక్షన్ 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అలాగే దేవిశ్రీ ప్రసాద్ మంగ్లీ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ప్రధానంగా ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది సతీష్. థ్యాంక్ యూ అశోక్.